అందరికీ మరణాత. సిలువ ధ్యాన గుడారంలో ఈ 20వ రోజు సిలువలోని విజ్ఞాపన ప్రార్థన వాక్య ధ్యానం చేసుకుందాం. సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ధ్యాన శక్తిని దయచేయను గాక. వాక్యం కొరకు లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు వినుమయ్యా. వినుడి పావనుడా, ప్రార్థన మాకు. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శిష్య బృందముకు నేర్పితివి. పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. జన వినుడి ప్రార్థన మాకు. శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమోకను పట్టగను. శ్రమలు మను చుట్టుకొని శత్రుమోకని పట్టగను. శాంతముతో శరణని వేడిన గచ్చమనే ప్రార్థన నీతుమయ్యా. శాంతముతో శరణని వేడిన గచ్చమనే ప్రార్థన నీతుమయ్యా. ప్రార్థన పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మాత్మీయ తండ్రి దేవదాసాయి గారికి ఇచ్చిన ఈ సిలువ ధ్యానం బట్టి తండ్రి ప్రభా, యేసయ్యకి ఇచ్చిన ఈ సిలువలో విజ్ఞాపన ప్రార్థన బట్టి మరొక్కసారి నీ సిలువ ధ్యాన పరులైన మా అందరికీ నీవు సిలువలో ఏ రీతిగా తండ్రి నిన్ను చంపుచున్న వారిని, కొడుచున్న వారిని, దూషిస్తున్న వారిని, హేళన చేయుచున్న వారిని, అవమానపరుచున్న వారిని ప్రభా, ఇదిగో నీ శత్రువులను, విరోధులను, నరహంతకులను ఎలాగా క్షమించావో ప్రభా, నీ సిలువలో విజ్ఞాపన చేశావో తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగరు వీరిని క్షమించు అని చిన్న సిలువలో చేసిన విజ్ఞాపన ప్రార్థన మరొక్కసారి మేము ధ్యానించటకు ప్రభా మాకంత జ్ఞానము సరిపోవటలేదు. కానీ ప్రభా, ఇదిగో మీరు చేసిన ఆ విజ్ఞాపనను మరొక్కసారి మాతో వివరించి మా తలంపులకు కావల దయచేసి మా హృదయాన్ని తండ్రి ప్రభా ప్రతిష్ఠించి ఇదిగో నీవు చేసిన ప్రార్థనను మేము ధ్యానించి తండ్రి ప్రభా ధైర్యమును, విశ్వాసమును ప్రభా, ఈ శత్రువుల పట్ల ఆదరణను మాకు దయచేయమని ఇదిగో సిలువలో విజ్ఞాపన ప్రార్థనను తండ్రి ప్రభా నువ్వు ఎలాగ చేసావో అవన్నీ కూడా మాతో తండ్రి ప్రభా మాట్లాడమని, వివరించమని, సిలువలో మా కొరకు విజ్ఞాపన చేసిన సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారిని యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యంలో
చక్కటి వాక్యం ఇచ్చారు. అలాగే మన దైవజనులు ఈరోజు 40 రోజు 20 రోజు ఏంటంటే సిలువలోని విజ్ఞాపన ప్రార్థన. సిలువలో ఏం చేశాడు ఆయన అంటే 7 మాటల్లో ఒక మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఇదే విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన. చూడండి, మన కొరకు మనం చేసుకుంటేనంట అది అంత ఆశీర్వదకరం కాదు, కానీ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే అది సంపూర్ణమైన నెరవేర్పులోనికి వస్తుంది. మన కోసం మనం చేసుకుంటే అర్ధ ప్రార్థన. కనుక సంఘానికి చక్కగా దైవజనుడు ఇచ్చాడు, సంఘమంతటి కొరకు ప్రార్థించడం. సంఘం కూడా పరిచర్య యాజకుల కొరకు ప్రార్థించటం. సంఘమంతటిని కూడా దైవజనుడు ఖచ్చితమైన ప్రార్థనా పరులుగా ఉండాలని ఆయన ఎంతగానో ప్రార్థనా పరుల కొరకు చక్కటి విషయాలు తెలియజేశారు. కనుక ఈరోజు సిలువలోని విజ్ఞాపన ప్రార్థన అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే చంపుతున్నారో వారిని క్షమించి ప్రభువాని ప్రార్థన చేశారు. కనుక ఈ లోకంలో 2 రకములైన విరోధులు కలబడతారు. మొదటిది ఏంటంటే నిజముగా కీడు చేయవలనే ఆలోచన చేయవారు. వీరే పూర్తిగా విరోధులు, శత్రువులు. ఎంతసేపు కీడు చేయాలనే ఆలోచన కలిగిన వారే శత్రువులు. వీరు పూర్తిగా శత్రువులు. అలాగే రెండవది మన పక్షముగా లేనివారు, వ్యతిరేక పక్షముగా నున్నవారు. వీరును నిజముగా కీడు చేసే శత్రువులు. అలాగే మనం చూస్తే ప్రభు కూడా తన శిష్యులకు కూడానంట ప్రార్థన నేర్పించారు. ప్రభు కూడానంట సమయం ఉన్న కొలది ప్రార్థన చేసేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు యొక్క ప్రార్థన మనకు కనబడతా ఉంది. అలాగే గచ్చమేను తోటలో కూడా ప్రార్థన కనబడతా ఉంది. ఈయన ఎలాగున్నారంటే శరీరధారయ్య దినముల్లో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి మనలను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనములను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ప్రార్థన చేస్తున్నారో ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఎందుకు తండ్రి అయిన దేవుడికి అంగీకరించబడ్డాడంటే భయభక్తులతో ప్రార్థించుట. ప్రతి ఒక్కరూ ప్రార్థనకి ఎంత భయం కలిగి ఉండాలో. చాలామంది సంఘంలో ప్రార్థనా పరులుగా అభిషేకించబడతారు. భయం ఉన్నవారు వస్తారు, భయం లేని వారు నిర్లక్ష్యం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ప్రార్థన ఊపిరి లాంటిది. దినముకు 2 గంటల 40 నిమిషాల ప్రార్థనలో గడపాలి. అప్పుడే వారు ఆలోచనలు, ప్రయత్నాలు అన్నీ కూడా పైగా ఉంటాయి, నెరవేర్పులోనికి వెళ్తాయి. జయము పొందుకుంటారు ప్రతి విషయంలో. 2 గంటల 40 నిమిషాలు. ఎందుకంటే దినముకు మనకిచ్చిన 24 గంటల్లో మనము ప్రార్థించవలసిన సమయం 2 గంటల 40 నిమిషాల ప్రార్థనలో ఉండాలి. ఇక్కడ మనము ప్రార్థన చేసిన వారిని ధ్యానం చేసుకుంటే మత్తయి సువార్త 6:6లో ప్రభు అంటాడు, ప్రార్థన నేర్పించి రహస్య ప్రార్థన చెయ్యండి. రహస్యముగా మీరు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయండి.
అప్పుడు మీకు ఫలములు వస్తాయి. అందుకే దైవజనుడు ప్రతి కుటుంబానికి సన్నిధి గది ఉండాలి. నువ్వు వారానికి ఆరాధనకు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మిగిలిన దినమంతా కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థనా గది ఉండాలి. ప్రతి దినము నువ్వు రహస్యముగా నీ తండ్రికి కనబడాలి. అందుకే దైవజనుడు ప్రతిరోజు ఉదయము 2 నుంచి 5 గంటల వరకు రహస్యముగా ప్రభువునికి కనబడేవారు. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఎలాగుండాలి? ప్రార్థన జీవితంలో మనం ఎలాగుండాలి? దైవజనుడు చెప్తారు, దినమంతా ప్రార్థన చేసేవారికి దీవులు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు అంట రాత్రంతా ప్రార్థనలు ఉండేవారు. సమయం దొరికే కొలితే ప్రార్థనలోనే ఆయన గడిపేవాడు. ఏకాంతముగా ప్రార్థన. ఈరోజు మనము కూడా ప్రార్థన కలిగి ఉండాలి. దినమంతా ప్రార్థన చేసుకుంటే మనకు ప్రార్థన చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం కూర్చుంటే ఒక అన్యుడు కుటుంబ ప్రార్థన చేస్తాడు. ఇంచుమించు 4 దినాలు ఆయన కొర్నేలి తన కుటుంబంలో తన స్నేహితులు, తన బంధువులు, తనతో ఉన్న సహకారిగా ఉన్న శతాధిపతులు, స్నేహితులు, పనివారు అందరినీ ప్రార్థనలో కూర్చోబెడతాడు. ఈరోజు రక్షణ పొందుకున్న మనం కుటుంబ ప్రార్థన ఉందా? దేవుని సన్నిధిలో ఉన్న మనం కుటుంబంతో ఆరాధనకు రాగలుగుతున్నావా? ఒక అన్యుడు ఇంత ప్రార్థన చేశాడు. ఇంచుమించు 4 దినాలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు ఒక దూతను పంపించి ఆయనకు, ఆయన కుటుంబానికి, స్నేహితులకి అందరికి కూడా పరిశుద్ధాత్మను వరముగా ఇస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. దేవునికి స్తోత్రం. శిష్యుల్లో పేతురు ఒక్కసారిగా షాక్ అవుతాడు. దేవుడి పక్షపాతి కాదు. ఏ జనమైనా దేవునికి భయపడే వారికి, ప్రార్థన చేసుకునే వారికి ఆయన ఆత్మను కుమ్మరిస్తారు, ఆత్మాభిషేకం చేస్తారు అని పేతురు గారే ఎంతో చక్కగా ఆశ్చర్యపోతాడు. ఎంత ప్రార్థన! ఈరోజు మన కుటుంబంలో అట్లీస్ట్ మన కుటుంబమైన ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? కొర్నేలైతే తన మాట వినే వారందరినీ కూడా పిలుచుకుని ప్రార్థనలు పెట్టేవాడు. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఈ సిలువలో ఎంత ప్రార్థన ప్రభు ఎందుకు చేయాలి? ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీరుతో మరణం నుండి తప్పించేవానికి యాచనలో, ప్రార్థనలో ఎందుకు చేయాలి? ప్రార్థన లేని జీవితం పతనమైపోతుంది. అందుకు ప్రార్థన చాలా అవసరం. సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎంత అవసరమో క్రైస్తవుడికి ప్రార్థన అంత అవసరం. ప్రార్థన చెయ్యని క్రైస్తవుడు శక్తిహీనుడిగా ఉండిపోతాడు. ఆయన శక్తిని పొందుకోలేడు. ప్రార్థన చాలా విలువైనది. గనుక పగలంతా ప్రార్థన చేస్తే ఫలములు కలుగుతాయి. దైవజనుడు చెప్పిన మాట, రాత్రంతా ప్రార్థన చేస్తే రాజు దర్శనము కలుగుతుంది. యాకోబు కూడా తన సహోదరుడితో ఉన్న కీడును తొలగించుకోవడానికి రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఆయన సన్నిధిలోకి వస్తాడు, ఆయన పట్టుకుంటాడు, కీడు తొలగించుకుంటాడు.
అలాగే మోకరించి ప్రార్థన చేస్తే మోక్షము కలుగుతుంది. దైవజనులు చెప్తారు సూక్ష్మ ప్రార్థన. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికి కనబడి అందరితో మాట్లాడు. ఈ ప్రార్థనలో ఒకటి, ప్రభు మన దగ్గరికైనా వచ్చేస్తాడు, మనం అక్కడికైనా వెళ్ళిపోతాం. బైబిల్ మిషన్ నాయకుడు చెప్పిన ప్రార్థన. ఈరోజు ప్రార్థన జీవితంలో మనం ఎలాగున్నాం? మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూస్తే ప్రభు అంటారు, నా నామాన ఎక్కడ ఇద్దరు కూడుకున్నా నేను వారితో ఉంటాను. ఎంత చక్కటి మాటను మనకి తెలియజేస్తున్నాడు. నా నామాన్ని ఎక్కడ ఇద్దరు కూడుకున్నా నేను వారితో ఉంటాను. ఇది దైవ సహవాసం. ప్రార్థన అనగా దైవ సహవాసం. ఒకటి, ప్రభు మన దగ్గరికి వస్తాడో, లేకపోతే మనమైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకసారి దేవదాసాయి గారిని చూడాలని సాధు సుందర్ సింగ్ గారు వస్తుంటే, సుందరుడు వస్తున్నాడని అయ్యగారు తన దగ్గర ఉన్న వారిని పంపిస్తే రిసీవ్ చేసుకుని తీసుకురావడానికి వెళ్తా ఉంటారు. సాధు సుందర్ సింగ్ గారికి ప్రార్థన సమయం అవుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నా ప్రార్థన సమయం కనుక మీరు బయట ఉండండి, నేను ప్రార్థన చేసుకుంటానని ఆయన ఏకాంతంగా గదిలో ప్రార్థన చేసుకుని అంటాడు. వీళ్ళ కూడా ఆయన ప్రార్థన చేసుకుంటే మనం ఖాళీగా ఉండటం ఎందుకు అని దైవజనుడు పంపించిన ఆ బిడ్డలు కూడా అంటే ప్రార్థన చేస్తుంటారు. దేవదాసాయి గారిని చూడాలి, ఆ భక్తుడి యొక్క ప్రార్థన శక్తి తెలుసుకోవాలి అని ఆయన ఆశ కలిగి ఉంటాడు. ఆశ తీర్చడానికి దేవుడు ఆయన ప్రార్థన గది నుంచి వచ్చేటప్పటికి దేవదాసాయి గారు పంపించిన బిడ్డలో ఒక గాలిలో గజం లేచి మోకాల మీద ఉంటారు. అమ్మో, ఆయనే చూడాలి అనుకుంటే, ఆయనే గొప్పవాడు అనుకుంటే ఆయన బిడ్డలు ఇంకా గొప్పవారు. దేవునికి స్తోత్రం. భూమి మీద ప్రార్థన చేసేవాళ్ళు చూశాను, కానీ దైవజనుడు సిద్ధపరిచిన బిడ్డ గాలిలో మోకాలు వేసాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు వృద్ధుడైనా సరే, 90 సంవత్సరాల పైబడినా సరే మోకాలు వేసేవాడు. దేవునికి స్తోత్రం. మోకాల కింద దిండు లేదు, మగ చెయ్యి కింద దిండి లేదు. ఒకవేళ నిద్ర వస్తుందేమని ఉరి పెట్టుకునేవాడు. ఎందుకంటే ఆ టైం మామూలు టైం కాదు. తెల్లవారుజామున 2 నుంచి 5 గంటలు ప్రార్థన, 3 గంటల ప్రార్థన జీవితం. ఒక వృద్ధుడు ప్రార్థన జీవితం ఎంత అవసరమైందో ఈరోజు వ్యక్తిగతంగా మనం ఎంతగా ప్రార్థన చేసుకుంటున్నాం. అసలు సిలువలో ఆ సమయంలో విజ్ఞాపన ఎవరి కోసం చేస్తున్నాడు? శత్రువుల కోసం చేస్తున్నాడు. ప్రార్థనా పరులు వారి ప్రార్థన జీవితం ముగించుకుని వారి కుటుంబానికి సరిపడా ప్రార్థన చేసుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా సిద్ధపడాలట. దేవునికి స్తోత్రం. ఇంకా మన ప్రార్థనలు నెరవేరినయా? మన కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోయినాయా? అయితే నువ్వు వెంటనే విజ్ఞాపన ప్రార్థన పరుడుగా మారాలి. అనేకుల కొరకు ప్రార్థించాలి, శత్రువుల కొరకు ప్రార్థించాలి, విరోధుల కొరకు ప్రార్థించాలి. ఇంకా నువ్వు ఏ స్థైర్యంలో ఉన్నావు, ఏ జీవితంలో ఉన్నావు నువ్వు? విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు. ఇంకా వాళ్ళకి ప్రార్థన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ శక్తిని బట్టి దినము కార్యాలు అయిపోతున్నాయి. ఇంకా నేను అనేకుల కొరకు ప్రార్థన చేస్తాను, అనేక శత్రువులను మారుస్తాను అని విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అందుకే సిలువలో విజ్ఞాపన ప్రార్థన ఈ లోకం అంతటిని మార్చివేసింది. దేవునికి స్తోత్రం. ఆ కలవరిగిరిలో పలికిన 7 పలుకుల్లో చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూడండి క్రైస్తవ సంఘాలు కట్టి ఈరోజు ఎంత చక్కగా ప్రార్థన జీవితాన్ని సిద్ధపరచుకున్నారు. ఆయన చేసిన ప్రార్థన ఈరోజు ప్రపంచం అంతటిని కమ్మివేసింది. ఈరోజు గొప్ప గొప్ప ప్రార్థనా పరులుగా తయారు చేసింది. మన తూర్పుగోదావరి జిల్లాలో దేవదాసాయి గారు కూడా చాలా అద్భుతకరమైన ప్రార్థనలు, చాలా రకాల ప్రార్థనలు. ఒంటి మీద
వస్త్రాలతో స్నానం చేసి ఆ ఒంటి మీద బట్టలు ఆరేంత వరకు కూడా అలాగ ప్రార్థన ఉండిపోయాడు. ఇంకా చాలా అర్జెంట్ టెలిగ్రామ్ కొట్టినట్టు కొట్టాలి ప్రార్థన అనుకుంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేసేవాడే. ఒంటి కాళ్ళ మీద ప్రార్థన చేసేవాడే. ఆయన ప్రార్థన రకాలు ఎన్నో ఎన్నో. ఈరోజు మన ప్రార్థన ఎలాగుంది? మనం ప్రార్థన ఎలా చేయగలుగుతున్నాం? చేతులెత్తి ప్రార్థన చేస్తే శ్రేష్టమైన స్థితి కలుగుతుంది అన్నాడు ఆయన. ఎలాగెత్తాలి? చేతులెత్తి ప్రార్థన, శ్రేష్టమైన స్థితి కలుగుతుంది. అలాగే సాష్టాంగపడి ప్రార్థన చేస్తే స్వామి దర్శనం కలుగుతుంది. ప్రార్థనలో చూడండి, ఈరోజు మొదటి యోహాను సువార్త 1:19 ఒప్పుగోలు కొరకు ప్రార్థించాలి. అలాగే మొదటి తిమోతి 2:1 విజ్ఞాపనలు చేయాలి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనం చదువుకుని ఈ విజ్ఞాపన ప్రార్థనల కొరకు ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. 5వ వచనం కూడా చదవండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేయుట కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులకు నేర్పిందట ప్రార్థన. రహస్యమందున తండ్రికి కనపడు ప్రార్థన చే. ఈరోజు సిలువలో కూడా ప్రభు సంఘానికి నేర్పించింది విజ్ఞాపన ప్రార్థన. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మన కొరకు ప్రార్థించారు. మనము ఒక కొర్నేలు వలె కుటుంబం కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, పనివారు కాదు, అందరినీ కుమ్మరించి అందరినీ సిద్ధపరిచి ప్రార్థనలో నడిపించాడు. ఆయన ప్రార్థన జీవితం 4 దినాలు ఏకంగా ప్రార్థన చేస్తారు. ఈరోజు అట్లీస్ట్ దినముకు 2 గంటలైనా ప్రార్థన జీవితంలో ఉంటే దినమంతా మన పనులపై మనకు జయం వస్తుంది. కనుక ఈ సిలువలో విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రభు ఆ సృష్టికర్తే శరీరధారిగా ఉన్నప్పుడు దినములో మహారోధముతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనంలో సమర్పించి భయభక్తులు కలిగి ఉందన ఆయన అంగీకరించబడెను. గనుక ఈ సిలువ ధ్యానము ద్వారా, ఈ 40 దినముల ప్రార్థన ద్వారా మనకి అట్టి ధన్యత ప్రభుని బట్టి దయచేయును గాక, అంగీకరించబడదుము గాక.